హాయ్ అండి. చూడండి, చిక్కుడుకాయ, వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ. అవన్నీ కడిగి శుభ్రం కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకుని స్టవ్ పైన ఇలాగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి బదులుకి మా చెల్లి ఫోన్ చేసింది. నాకు వీడియో పోయిందండి. అప్పుడు ఫోన్ రాగానని ఉల్లిపాయ ముక్కలు వేసిన వీడియో రాలేదు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకున్నాక కొద్దిగా ఎగితే సరిపోద్దండి. ఎగకి చిక్కుడు గింజలు వేసుకోవాలి. ఈ చిక్కుడు గింజలు అంట మా పెద్దమ్మగారు అమ్మాయి పంపించిందండి, మా అక్క. అయితే ఆ వీడియో తీద్దామంటే నేను రాబోతులకి మా మాయ శుభ్రంగా అట్లా ఒలిసిపెట్టాడు గింజలు. ఆ కాయలు కూడా వీడియో తీయలేదు. ఆ తొక్కలు వేసుకోకూడదంటండి, ఒబరుగా ఉంటుందంట. అందుకే తొక్కలు వేయను, నేను ఓన్లీ ఇక్కలు వేసాను. ఇక్కలు చాలా బాగున్నాయి. ఉల్లిపాయలు వేగేటప్పుడు అలా వేసుకోవాలి. కొంచెం తొందరగా ఉడకవండి, లేట్గా ఉడుకుతాయి. అందుకే ముందు వేసాను నేను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఆలుగడ్డ, టమాటా కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అవన్నీ వేసాక వేయించి తర్వాత వాటర్ పోసేసుకోవడమే. ఈ కూర చాలా బాగుంటుంది. మరో పక్కన నేను చారు కూడా పెట్టాను. అంటే ఉత్తిది కూరతో తినడం మాయ. ఇలా ఉడికిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మేము రైస్లోనే తిన్నాము. మా వీడియోలు ముందుగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.